తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ గారు. నందకిషోర్ గారి గురించి ప్రతిసారి ఏం పరిచయం చేస్తాం, మాకు తెలుసు కదా, మా అందరికి బాగా సుపరిచితులు. వారు ఎన్ని దేవాలయాలు చెప్పారు, మేము ఎన్నిటికి వెళ్తున్నాము, అన్నిటి ఫలితం పొందుతున్నాం అన్నవాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు కదా. నిజమండి, చాలా సంతోషం అనిపిస్తుంది. వారి మాటల్లో నేను విన్నాను, ఎక్కడైనా దేవాలయం దగ్గర కనిపిస్తే చాలు మీ వల్లే వచ్చామండి, మీ వల్ల తెలుసుకున్నామండి మేమని. వారిని అప్రిషియేట్ చేస్తున్నారు, వారితో ఎంతో ఆనందంగా మాట్లాడుతున్నారని వారు కూడా చాలా సంతోషంగా చెప్పారు. మీరిచ్చే ఆ ఎనర్జీతో ఇంకా కొన్ని దేవాలయాలు, ఇంకా చాలా హిడెన్ టెంపుల్స్ ఉన్నాయండి. ఆ ఎనర్జీ పాయింట్స్ చెప్పాలి, కొన్నిటికి ప్రాబ్లమ్స్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తీర్చే టెంపుల్స్ చెప్పాలని చెప్పి వారు పదే పదే ఎప్పుడూ ఆ ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. సో మీరిచ్చే ఎనర్జీతో ఇంకొన్ని టెంపుల్స్ గురించి ఇవాళ మాట్లాడబోతున్నాము. కామెంట్స్లో మీరు అడిగే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అన్నీ ఖచ్చితంగా చూస్తారండి. చూసి ఈ ప్రాబ్లంకి అడుగుతున్నారని చెప్పి వారు ఖచ్చితంగా అవన్నీ మళ్ళీ రికవర్ చేసి, ఏవైతే రీసెర్చ్ చేశారో 7 ఏళ్ల నుంచి అవన్నీ మళ్ళీ రికవర్ చేసి మళ్ళీ మన ముందు ఉంచుతున్నారు. మరి ఇవాళ కార్యక్రమంలో మరికొన్ని దేవాలయాల గురించి తెలుసుకుందాం. నందకిషోర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ చెప్పాలి మళ్ళీ మళ్ళీ మీకు, ఎందుకంటే చాలా టెంపుల్స్ అరే ఇవన్నీ ఉన్నవే కదా అని, కొత్తగా సృష్టించినవి అయితే 100% కాదు, అది అందరికీ తెలుసు. గూగుల్లో వెతుకుతున్నది తెలుస్తుంది వాటి చరిత్ర ఎంత గొప్పది అనేది. కానీ ఈ దేవాలయాలు ఈ సమస్యలకి నివారణ మార్గాలా అని చెప్పి మీరు చెప్పిన తర్వాత సెర్చ్ చేశాక చూస్తే అయ్యయ్యో ఇన్ని రోజులు వెళ్ళలేకపోయామే అని ఇప్పుడు అసలు వాళ్ళ బకెట్ లిస్ట్లో పెట్టుకుని ట్రావెల్ అవుతున్న వాళ్ళని చాలా మందిని చూస్తున్నాను సార్. సో హ్యాపీ అండి ఆ విషయంలో. అయితే మీకు కూడా చెప్తూ ఉంటారు కదా చాలా మంది. అదే మాకు కూడా రోజుకి 200 నుంచి 300 కాల్స్ అయ్యాయి. ఈ కాల్స్ హ్యాండిల్ చేయలేక అవునా, ఓకే. సో దీనివల్ల నా పర్సనల్ కాల్స్ కూడా పోతున్నాయి, ఎందుకంటే నాకు ఉండేది ఒక నెంబరే, ఆ నెంబర్ కూడా ఎగిరిపోతుంది. సో అయినా స్టిల్ మనం మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు ఇది ఒక యజ్ఞం చేస్తున్నాం మనం. సో ఈ యజ్ఞంలో ఇలాంటివన్నీ రెడీ. నిజమే సార్, మహాయజ్ఞం. అందులో మీ వంతుగా మీరు చేశారు. ఇప్పుడు మా కోసమే చేశారు కాబట్టి మేము వెళ్ళి ఆ ఫలితం పొందాలి. సరే, ఇలా కొన్ని విన్నప్పుడు పర్యాటకం పరిహారిక క్షేత్రాలుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇందులో ఒకటి విన్నానండి, కృష్ణుడి టెంపుల్ చాలా అద్భుతమైన దేవాలయం. అది స్వయంగా కృష్ణుడి ఒక మిరాకిల్ చేశారు అక్కడ, అది ఎప్పటికీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని విన్నాను. అసలు ఏంటది ఆ దేవాలయం, ఎక్కడుంది, ఎలా మేము ఆ కృష్ణతత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఏంటి ఆ మిరాకిల్ తెలుసుకోవాలని ఉంది. మనకు కృష్ణతత్వాన్ని ఆయన సుప్రీం సైకాలజిస్ట్ కాబట్టి అతనే స్వయంగా వచ్చి మనకు అప్పుడు ఆ కాలాల్లో మనకి ఇష్టమైన ప్రసాదం నైవేద్యం మోస్ట్లీ అందరూ పాయసాన్ని వాడేవాళ్ళు. ఈ పాయసం మనకు అన్ని గుళ్ళల్లో, మన ఇంట్లో కూడా పండగలకి అన్నిటికి కూడా ఫస్ట్ మనం వాడేది పాయసం. ఈ పాయసం రెసిపీ స్వయంగా ఆయనే కల్లో కనిపించి ఇచ్చిన రెసిపీ అండి. ఇక్కడ వాడే పాయసానికి ఎలా చెయ్యాలో కృష్ణ భగవంతుడు స్వయంగా కల్లో కనిపించి ఇచ్చిన రెసిపీ. ప్రపంచంలో ఏదన్నా ఒక ఆలయం ఉంది అంటే ఆ ఆలయం అంబుల పూజ, కేరళలోని అంబుల పూజ శ్రీకృష్ణ స్వామి ఆలయం అండి. అంబుల పూజ ఇది దేనికి ఫేమస్ అని అడిగితే ఏ పూజకో ఏ దీనికో కాదండి, పాయసానికి ఫేమస్. ఇది ప్రపంచంలోని అతి ప్రసిద్ధమైన పాయసం. స్వయంగా సాక్షాత్ భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పిన రెసిపీని వాడుతున్నది ఏదన్నా ఉంది అంటే ఈ దేవాలయం. ప్రతి ఒక్కరండి ఈ దీంట్లో శాస్త్రంలో కూడా చాలా క్లియర్గా రాస్తుంది. అంటే ఎవరికి చెప్పున్నారు ఇది, దీనికి ఒక కథ ఉందండి. ఈ కథలో భాగంగా 15వ శతాబ్దంలో చంబక శౌరి అనే రాజులు వాళ్ళు ఉండేవాళ్ళండి. దీంట్లో ఆలయ పూజారి అతనికి ఆ రాజుకి మెప్పించడానికి ఆ రాజు రోజు కృష్ణ దేవాలయానికి వచ్చేవాడు. వస్తూ ఉంటే అతనికి స్వామికి ఏ ప్రసాదం చేసినా ఇష్టం పెట్టేది కాదు. ఎన్నిసార్లు పాయసం నివేదించినా అసలు దీంట్లో రుచి లేదనో, దాంట్లో అది లేదనో, ఇది లేదనో ఏదో వంక పెడతా ఉండేవాడు. ఆ తర్వాత అతను ఇంకా విపరీతంగా కృష్ణుని ధ్యానం చేయడం మొదలు పెడతాడు. ఆ ధ్యానం చేయగా ఆ కృష్ణుడు ఒకరోజు స్వప్న దర్శనంలో బాలగోపాలుడు లాగా వచ్చి తనకి ఆ పాయసం రెసిపీ ఎలా చేయాలో చెప్తాడు.
ఆ రెసిపీ చెప్పింది జనరేషన్స్ అలానే కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళ వంశస్థులే. ఆ వంశస్థులకి ఆ జనరేషన్స్లో వాళ్ళే ఆ రెసిపీ అలానే కంటిన్యూ అవుతుంది. ఈ రెసిపీతో పాటు ఆయన సైకాలజిస్ట్, సుప్రీం సైకాలజిస్ట్ అండి. ఇక్కడ జనరల్గా మీరు దీపం వెలిగించో ఇదో చేస్తే ఇక్కడ ఇతని ఫలితాన్ని కూడా ఎలా ఇస్తారంటే, మీరు మనసులో ఏదన్నా ఒక కోరిక అనుకొని ఆ ప్రసాదం చేతిలో పెట్టుకొని ఆ సంకల్పం చెప్పుకొని నాకు ఇది కావాలా అని ఒక సంకల్పం చెప్పుకొని ఆ ప్రసాదం తీసుకున్నట్లయితే మీ మనసులో కోరిక తీరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చి చేసేదే ఈ ప్రసాదం గురించి. ఈ పాయసం తీసుకోవడం వల్ల ఆ పాయసం ఏం చేస్తుంది అంటే మీకున్న కోరికను తీర్చేస్తుంది. సూపర్గా సార్. అంటే ఇలా వినలేదు మనం ఎప్పుడు. మీరు పూజ ఇవి చెప్తూ ఉంటారు, అలా వాటితో పాటు ప్రసాదం తీసుకోవాలంటారు. ఇది ఒక సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ అండి. దీన్ని ఇంకొక విధంగా ఏమంటారంటే సంకల్ప ఈటింగ్ అని కూడా అంటారు. ఓకే. అంటే మీరు సంకల్పం అనుకొని ప్రసాదం తీసుకోవడం, దీనివల్ల మీ కోరిక తీరడం. సో కృష్ణుడు ఇక్కడ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి కోరిక తీర్చున్నారు. సో కృష్ణ భక్తులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా సాక్షాత్తు భగవంతుడు ఇచ్చిన రెసిపీని మీరు ఫీల్ కావాలా, మీరు టేస్ట్ చేయాలంటే మీరు దర్శించవలసిన ఆలయం ఏదన్నా ఉందంటే అంబుల పూజ శ్రీకృష్ణస్వామి టెంపుల్ కేరళ. పాయసానికి ఇదే ప్రసిద్ధి ప్రపంచంలోనే అండి. మీరు రుచి చూసారు? మేము వెళ్ళాం. మేము ఇది తెలుసుకోగానే క్యూరియాసిటీ తట్టుకోలేక వెళ్ళి దీని గురించి మొత్తం మేము స్టడీ చేసి అన్నీ చేస్తే ఆ పాయసం చాలా అద్భుతంగా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది ఆ పాయసం. మనం కనిపెట్టలేమా సార్ ఇప్పుడు బాగా ఆ రెసిపీ అసలు మీరు తీసుకొని వచ్చి దాదాపుగా అండి గత 48 సంవత్సరాల నుంచి కృష్ణ భక్తులే ట్రై చేశారు ఆ టేస్ట్ తెప్పించడానికి. ఇంతవరకు అయితే ఆ టేస్ట్ తెప్పిలేకపోయారండి, ఎవ్వరు తేలేకపోయారు. ఇప్పుడు మనకు కొన్ని దేవాలయాలు కొన్ని ప్రసిద్ధి ఉంటాయి, అవి మామూలుగా మనం ఇంట్లో ట్రై చేస్తే డెఫినెట్ గా రావు. కాకపోతే కొంతమంది తెలివిగా ఏంటంటే ఏమన్నా తిన్నప్పుడు ఇందులో ఏమేమి వాడారు అనేవి కనిపెడుతూ ఉంటారు సార్. ఆ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో ఏమేమి వాడారో ఇవి చూస్తూ ఉంటారు. కానీ దీంట్లో ఏంటంటే అతను కోరిక కూడా తీరుస్తున్నాడు. అది ఇంకా బెనిఫిట్ అదే కదా, స్వామి అధికంగా ఇచ్చేటువంటి అధికంగా ఇచ్చేది. సో ఈ ఆలయంలో ప్రతి ఒక్కరూ దర్శించి పాయసాన్ని తీసుకొని మీకు ఉన్న కోరికను చెప్పుకొని ఆ పాయసం తిన్న వెంటనే మీ కోరిక తీరిన వాళ్ళు కూడా ఉన్నారు. 90% అందరి కోరికలు తీరారు. ఇది మంచి ఇన్ఫర్మేషన్ సార్. అంటే నేను నార్మల్ గా విన్నాను, బట్ ఆ మిరాకిల్ అదే అన్నమాట. స్వామి స్వయంగా రెసిపీ చెప్పినటువంటి ఆలయం ప్రపంచంలోనే ఇంకెక్కడా లేదు. ఎక్కడా లేదు. ఎస్, వన్ అండ్ ఓన్లీ టెంపుల్. మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి.